ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హస్తినలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర జలసంఘం చైర్మన్ పాండ్యాతో భేటీ అయ్యారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదాతో పాటు గోదావరి నీటి వినియోగంపై చర్చించారు టీఆర్ఎస్ ఎంపీలు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భవిష్యత్ నీటి అవసరాల కోసం ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. గతంలోనే కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిసి ప్రాజెక్టుపై చర్చించారు కేసీఆర్. భేటీ సందర్భంగా కేంద్ర రాష్ట్ర అధికారులతో 1 వీక్ లో మీటింగ్ అరేంజ్ చేస్తానన్నారు. ఆమె హామీ ప్రకారం అధికారులతో మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ప్రాణహిత చేవెళ్ల అధికారులతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, నగేష్ జలసంఘం చైర్మన్ తో భేటీ అయ్యారు. ప్రాజెక్ట్ సాంకేతిక అంశాలపై చర్చించారు. ప్రాజెక్ట్ ఖర్చుపైనే జలసంఘం అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఇబ్బందులు ఏమైనా ఉంటే సవరించేందుకు సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు ఎంపీలు. కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రి గారితో ఉమాభారతి గారితో మాట్లాడారు. ఇక్కడ టెక్నికల్ గా ఇక్కడ ఫీజిబిలిటీ స్టడీస్ అవన్నీ చేస్తున్నారు కాబట్టి వీటిని వేగవంతం చేయని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఎంపీలు అందరం వచ్చి చైర్మన్ గారి దగ్గర మేము అనుమతులు తొందరగా ఇవ్వండి అని చెప్పి అడగడానికి వచ్చారు. కొన్ని ఏవైతే ఇబ్బందులున్నా వాటిని సవరించుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కేసీఆర్ గారు ఇదివరకు ఉన్నటువంటి కెపాసిటీ అంటే ట్యాంక్స్ కెపాసిటీ ఏదవుతుందో దాన్ని మొత్తం స్టడీ చేసేసి ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ట్యాంక్ కెపాసిటీని పెంచడం జరిగింది. అదే మిడ్ మానర్ డిజైన్ లో కూడా ఇదివరకు ఉన్న దాన్ని కూడా వేగవంతం చేయడానికి కూడా దానికి ప్లాన్ చేశారు. తెలంగాణ నీటి అవసరాల కోసం గోదావరి నుంచి కాలువల నిర్మాణం, పోలవరం డిజైన్ మార్పుపై జలసంఘంతో చర్చించామన్నారు ఎంపీలు. అన్ని అంశాలు చర్చించి ఫైనల్ డెసిషన్ చెబుతామని చైర్మన్ హామీ ఇచ్చారని చెబుతున్నారు ఎంపీలు. మరి రేపటి నాడు తెలంగాణ ఒక ఇండస్ట్రియల్ సెగ్మెంట్ గా కూడా ఇండస్ట్రియల్ గా ఒక పవర్ఫుల్ స్టేట్ గా కూడా ఎదుగుతుంది కాబట్టి మరి గోదావరి నది నుండి సముద్ర తీరానికి కనెక్ట్ చేసే విధంగా కాలువలు ఎట్లా కట్టాలి, అది కట్టాలంటే పోలవరం డిజైన్ ని మార్చాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి అంశాలను కూడా సిడబ్ల్యూసీలో మేము చర్చించడం జరిగింది. మరి పోలవరం ప్రాజెక్ట్ ఆల్రెడీ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చారు కాబట్టి మరి దాన్ని ఎట్లా మార్చాలంటే మనం ఏ రకమైనటువంటి టెక్నికల్ అంశాల గురించి మాట్లాడాలన్నటువంటి అంశం కూడా వారికి చెప్పడం జరిగింది. జలసంఘం సూచనలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ప్రాణహిత చేవెళ్లపై మరింత చర్చించి కేంద్రం నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది.